ప్రభుత్వ విద్యార్థులకు కార్పొరేట్ విద్య జూన్ 5వ తేదీ వరకు దరఖాస్తులు. ప్రభుత్వం 10వ తరగతిలో ప్రతిభ చాటిన నిరుపేద విద్యార్థులకు కార్పొరేట్ విద్య పథకంలో భాగంగా ఉచిత విద్యను అందించనుంది. ఈ మేరకు 2026-27 సంవత్సరానికి గాను జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలు, దివ్యాంగ విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. జూన్ 5వ వరకు ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన విద్యార్థులకు ఉచిత విద్య, వసతి సదుపాయాన్ని కల్పిస్తుంది. వివరాలు: జిల్లాలో ప్రభుత్వ యాజమాన్య పాఠశాలలు 137, 10 పాస్ అయిన విద్యార్థులు 4241, రాష్ట్ర వ్యాప్తంగా ఎంపిక చేసిన కార్పొరేట్ కళాశాలలు 23. వీరే అర్హులు: ప్రభుత్వ పాఠశాలల్లో 10వ తరగతి పూర్తి చేసి వార్షిక ఫలితాల్లో 7 జీపీఏ ఆ పైన గ్రేడ్లు సాధించిన విద్యార్థులు ఈ పథకానికి అర్హులు. ఇవి జత చేయండి. ఆసక్తి గలవారు www.telangana-epass.gov.in దరఖాస్తు చేసుకోవాలి. విద్యార్థి వివరాలు: 10వ తరగతిలో సాధించిన మార్కులు, చరవాణి నంబరు, ఈమెయిల్ ఐడి, కుల, ఆదాయ, నివాస, దివ్యాంగ, ఆధార్ కార్డు తదితర పత్రాలు జత చేయాలి. 10వ తరగతిలో సాధించిన మార్కులతో పాటు రిజర్వేషన్ల ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తుల అనంతరం జూన్ 10న జిల్లాల వారీగా ఎంపిక ప్రక్రియ జరగనుంది. జూన్ 12న ధ్రువపత్రాల పరిశీలన చేపడతారు. ఎంపిక చేసిన వారికి కేటాయించిన కార్పొరేట్ కళాశాలకు సంబంధించిన సమాచారం అందిస్తారు.